హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? పర్టిక్యులర్‌గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే, మీలో చాలామంది జీవితాల్లో కొన్ని మార్పులు రాబోతున్నట్టుగా నాకనిపించింది. అందుకే అసలు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ మీ లైఫ్‌లో వచ్చే ఆ చేంజెస్ కోసం ఏం చెప్తుంది? లేకపోతే ఆ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది? దానివల్ల మీకు హ్యాపీనెస్ దొరుకుతుందా? లేకపోతే మరి కొంచెం మీరేంటంటే సాడ్‌గా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుందా? ఒకవేళ అలా వస్తే మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వీల్ ఆఫ్ కర్మ కార్డ్ అండి. సో, మీరు ఏదిస్తే అదే మీకు తిరిగొస్తుంది అనేది కర్మ చెప్తుంది. అది మంచైతే మంచి, చెడైతే చెడు. సో, ఈ వీల్ అనేదేంటంటే ఎప్పుడూ స్పిన్ అవుతూనే ఉంటదండి. కొన్నిసార్లు అదేంటంటే గుడ్ లక్‌ని తీసుకొస్తే, కొన్నిసార్లు బ్యాడ్ లక్‌ని తీసుకువస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీ ఎనర్జీస్ కానీ, మీరున్న సిట్యుయేషన్స్‌ని కానీ బేస్ చేసుకొని అసలు ఈ వీల్ అనేది ఎటువైపు స్పిన్ అవుతుంది? అది గుడ్ లక్ వైపా? బ్యాడ్ లక్ వైపా? అసలేంటి పరిస్థితి అనేదైతే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ 3 డిఫరెంట్ డెక్స్ నుంచి చూజ్ చేసినవండి. సో, మీరేంటంటే ఏ ఇమేజ్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో, లేకపోతే మీకు ఏదైతే రెసొనేట్ అవుతది అని మీ ఇంట్యూషన్ చెప్తుందో దాన్ని పిక్ చేసుకోండి. ఇమేజ్ ప్రకారమైనా పిక్ చేసుకోవచ్చు. లేకపోతే 1, 2, 3 నంబర్స్ ప్రకారమైనా పిక్ చేసుకోండి. అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ స్పెసిఫిక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. అసలు చూద్దాం మీ లైఫ్‌ని అసలు ఈ వీల్ అనేది ఎటు స్పిన్ చేస్తుంది అనేది. అయితే అది గుడ్ లక్కా? లేకపోతే బ్యాడ్ లక్కా? అసలు మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది అసలు మీ లైఫ్‌ని ఎటు తీసుకువెళ్తుంది? అనేదైతే చూద్దాం. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. కొన్ని కార్డ్స్ కవర్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి అవి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ వీడియో అనేది యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. సో, అందుకే కొన్ని ఇమేజెస్ కవర్ చేస్తున్నాను. దాని అర్థం గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు. ఏమీ కాదు. సో, రీడింగ్ అనేది నేను యాజ్ యూజువల్ చెప్తాను. ఇమేజ్ అయితే కొన్ని చూపించడానికి అవ్వదు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అండి. అంటే ఇండివిడ్యువల్ టైప్ మీకు ఏంటంటే పెద్దగా ఒక వ్యక్తి ఇలా చెయ్యాలి, ఇది ఇవ్వాలి, లేకపోతే ఏదో ఎప్పుడు కూడా అంటే అన్నీ మీరు అనుకున్నట్టే జరగాలి అని అలాంటి వ్యక్తి కాదు. సింపుల్ పర్సన్ అని చెప్పొచ్చు. సింపుల్ మైండ్. కాకపోతే ఎలాంటి వ్యక్తి అయినా సరే కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు లేకపోతే కొన్ని పర్టిక్యులర్ థింగ్స్ జరుగుతున్నప్పుడు సెల్ఫిష్‌గా ఉంటారు. అది తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడూ నేను చెప్తుంటాను. ఒక వ్యక్తికి వాళ్ళకి వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. తర్వాత ఇంకెవరైనా అవ్వాలి అని. సో, మీ విషయంలో కూడా ఏంటంటే, మీరు పాస్ట్‌లో ఉన్న విధానం ప్రకారం అయితే ఎక్కడా కూడా తప్పుగా లేరండి. ఆర్ తప్పు కూడా చేయలేదు. సో, మీరేంటంటే కొంతవరకు లైఫ్ అనేది పెద్ద ఇంట్రెస్ట్‌గా ఉన్నా, లేకపోయినా సరే మీ ప్రయత్నాలైతే ఎప్పుడూ మానలేదు. చేస్తూనే ఉన్నారు. కొన్ని ఇబ్బందులు కూడా చూసారు. కానీ మీ ప్రయత్నం అయితే మానుకోలేదు. అంటే మీరు ఏదైనా ఒకటి కోరుకున్నప్పుడు మీకేంటంటే అది దొరికితే బాగుంటుంది అని చెప్పి ఒక జెన్యూన్ వేలోనే ట్రై చేస్తారండి. దానికోసం మీరు పిచ్చయిపోయి లేకపోతే ఇలానే జరగాలి. ఇది ఇలా జరిగితేనే మీరు హ్యాపీగా ఉంటారు అని ఇలా కాదండి. జస్ట్ ప్రయత్నం చేస్తారు. సో, ఆ టైప్ మెంటాలిటీ అండ్ పాస్ట్‌లో కూడా మీరేంటంటే కొన్ని మీరు అనుకున్నవి అవ్వకపోయినా సరే స్టిల్ మీరేంటంటే ప్రయత్నాలైతే చేశారండి.
ఎక్కడా కూడా గివ్ అప్ చేయలేదు. మీ సైడ్ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకనిపిస్తుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వనివ్వండి. బట్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీకు ఆ క్లారిటీ ఉందండి. ఒకటి కావాలి అనుకున్నారు. సో, అది మీకు దొరకట్లేదు. లేకపోతే దాని పరంగా మీకు అంటే పాజిటివ్ ఔట్‌కమ్ రావట్లేదు. ఆర్ పాజిటివ్ వేలో వెళ్ళట్లేదు అని క్లారిటీ ఉన్నా సరే మీ ప్రయత్నాలైతే మీరు చేశారు. మీ సైడ్ నుంచి ఆ ఎఫర్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే మీరు చేయాల్సింది చేశారు. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లోని మీరేంటంటే స్లోగా హోప్స్ విడిచిపెట్టేస్తున్నారండి. ఫస్ట్‌లో మీకున్న ఆ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే మీకు ఉన్న ఆ డిటర్మినేషన్ కానీ ఇప్పుడు లేదు. అది స్లోగా ఫేడ్ అవుతుంది. మీ లైఫ్‌లోని మీకు తెలియకుండానే కొన్ని చేంజెస్ తీసుకువస్తున్నారండి మీరు. ఈ చేంజెస్ కూడా ఏంటంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నవిలా అనిపించట్లేదు. ఒక సాడ్‌నెస్‌తో తప్పక ఇంకా ముందుకు మూవ్ అవ్వాలి అనే ఆ వేలోని మీ లైఫ్‌లోకి కొన్ని చేంజెస్ తీసుకువస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మీరైతే అస్సలు సాడ్‌గా ఫీల్ అవ్వద్దు. ముందుకి మీరిలా వెళ్తున్నారు. ఇది మీకు పెయిన్‌ఫుల్‌గా ఉంది అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ మీ లైఫ్‌లో బ్యూటిఫుల్ థింగ్స్‌ని అయితే మీరు చూస్తారంట. డెఫినిట్‌గా వీలైతే గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుందండి. బ్యాడ్ లక్ వైపు అయితే స్పిన్ అవ్వట్లేదు. సో, వర్రీ అవ్వద్దు. చేంజెస్ అయితే వస్తున్నాయి నిజమే. కానీ ఆ చేంజెస్ ఏంటంటే మీ ఫేవర్‌లో వస్తున్నాయి అని చెప్పొచ్చండి. మీకు ఈ చేంజెస్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పొచ్చు. చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఏమైనా క్వెషన్స్ బ్యాలెన్స్ ఉండిపోయినా, లేకపోతే దీని పరంగా మీకు ఒక కన్క్లూజన్ రాలేదు అనిపించినా సరే, ఆ కన్క్లూజన్ కూడా వస్తుంది. మీకైతే ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. యూనివర్స్ ఏంటంటే, మీ ప్రశ్నలకు సమాధానాలైతే ఇవ్వాలి అని అనుకుంటుంది. అది కూడా ఎలా అంటే మీరు ఊహించిన విధంగా అంటే దీనివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పను కానీ, అలా అని చెప్పి సాడ్‌గా కూడా ఫీల్ అవ్వరండి. మీరు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో పీస్ చేసుకుంటారు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. కాకపోతే ఇక్కడేంటంటే ఆన్సర్స్ కోసం రష్ అవ్వద్దు. అండ్ ఈ హ్యాపీనెస్ కోసం కూడా రష్ అవ్వద్దు. మీరు ఇలా పెయిన్‌లో ఉంటూ ముందుకు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూట్రల్‌గా ట్రావెల్ చేయండి. డెఫినిట్‌గా మీరు కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అవి మీకు అప్పుడు బ్యూటిఫుల్ థింగ్స్‌లా అనిపించకపోయినా స్లోగా మీరేంటంటే వాటికి అలవాటు పడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అవి బ్లెస్సింగ్స్ మీకు అని. నాకైతే వీళ్ళు పాజిటివ్ వైపే టర్న్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లైక్ గుడ్ లక్ వైపే టర్న్ అవుతుంది. అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరు అది నోటీస్ చేయలేకపోతున్నారండి. అండ్ మీ లైఫ్‌లోనేంటంటే డివైన్ టైమ్ కూడా స్టార్ట్ అవ్వబోతుందండి. ఇది కూడా నాకు అంటే ఇక్కడ ఒక క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో, ఈ టైంలోనేంటంటే మీరు రష్ అవ్వొద్దు. ఏదో ఒకటి జరిగిపోవాలి, లేకపోతే అనుకున్నది అయిపోవాలి అని అలాంటి వేలో రష్ అవ్వద్దు. అండ్ ఈ చేంజెస్‌ని కూడా మీరు ఇప్పుడే స్లోగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, నేను మీకు చెప్పేదేంటంటే, ఈ చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. స్లోగానే చేయండి. రెస్ట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీకేంటంటే చాలా రెస్ట్ అవసరం అంటండి. ఫిజికల్ హెల్త్ మీద కొంత ఫోకస్ పెడితే మంచిది. అట్ ద సేమ్ టైమ్ మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఒక మనిషికేంటంటే 3 థింగ్స్ ఇంపార్టెంట్. అదేంటంటే బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ 3 బ్యాలెన్స్‌లో ఉంటేనే ఆ వ్యక్తి కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆర్ అదే అర్థం. నేనిక్కడ చెప్పేదేంటంటే మీ మైండ్ ఇంబాలెన్స్‌లో ఉన్నా సరే ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ సోల్ కూడా స్ట్రగుల్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, నేను మీకు ఒక్కటే చెప్తాను. ఈ టైంలో అనవసరంగా మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీరు కొంత పెయిన్‌లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అండ్ మీరు అనుకున్నవి కూడా కొన్ని అవ్వలేదు కాబట్టి డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. అంటే మీరు అనుకుందే ఎగ్జాక్ట్‌గా జరగకపోయినా స్టిల్ మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారు అంటే పాజిటివ్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నారు. ఇది మీకు అల్టిమేట్‌గా హ్యాపీనెస్సే ఇస్తుంది కానీ మీరేంటంటే సాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే. మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం లేకపోతే ఇంకొంచెం అంటే ఇది మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి ముందు కూడాను. కంప్లీట్‌గా మీరేంటంటే ఒకేసారి పాజిటివ్‌గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దీనికి మీరు కొంత అలవాటు పడాలి. మీరు ఆలోచించాలి అని అర్థం. మీకేంటంటే చాలా థింకింగ్ అవసరం అండి. మీరేంటంటే ఏదో చేస్తున్నారు అంటే చేస్తున్నారు. ఏదో ముందుకు వెళ్తున్నారు అంటే వెళ్తున్నారు. ఎందుకంటే
మీరొకటి అవ్వాలి అనుకున్నారు. అది మీకు పెద్ద ఎక్సైటింగ్‌గా లేకపోయినా సరే, అది ఒక నీడ్‌లా అయిపోయింది. సో, ఎప్పుడైతే అది అంత అనుకున్నట్టు అవ్వట్లేదో డెఫినిట్‌గా మీలో ఆ డిసప్పాయింట్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుందండి. మీతో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయండి. ఇది ఒక పాజిటివ్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. కాకపోతే మీరేంటంటే ఆలోచించాలండి. ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఎవరితో కూడా ఈ సిట్యుయేషన్ గురించి డిస్కస్ చేయడం కానీ, ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. ఎక్కడైనా మీరే కూర్చొని మీకు మీరుగా ఆలోచించుకోండి. మీరు ఇంతవరకు చేసిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? ఫ్యూచర్‌లోని ఇది ఏ వేలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? ఆర్ పాసిబిలిటీ లేకపోతే ఏ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంది? దానివల్ల సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? ఇలా మీరేంటంటే మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలండి. అంతేకాని ఇక్కడ మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయి, లేకపోతే ఇంకొకళ్ళ డెసిషనే మీ డెసిషన్‌గా అయితే మీరు బేస్ చేసుకొని అప్పుడే కొన్ని డిసైడ్ అయిపోవద్దు. ఇక్కడ క్లియర్‌గా థింకింగ్ అవసరం. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి. మీరు ఎవరికైనా ఛాన్స్ ఇవ్వకపోయినా, ఈ విషయంలో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా లైక్ మీ లైఫ్‌లోని ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీని పరంగా మీకు ఒకళ్ళు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు అనిపించినా సరే, కొంతవరకు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూసుకోండి. అప్పుడే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. ఆర్ ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. దీనివల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయే కానీ బెటర్ అవ్వవు. ఎందుకో కానీ మీరు కొంతకాలం ఏం చేస్తారు అంటే ఎవరితోని ఏది కూడా డిస్కస్ చేయొద్దండి. థింగ్స్ అయితే బెటర్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక్కటే నేను చెప్పగలను. మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయితే ట్రాప్ అయిపోయినట్టే. మీరు ట్రాప్ అవ్వలేదు. ఫ్రీగానే ఉన్నారు. మిమ్మల్ని ఎవరు కూడా ఎందులో కూడాను లాక్ చేయలేరు. ఆర్ మీరు అంత ఈజీ టార్గెట్ కాదు. మీకు మీరు కూడా అలా ఎందులో కూడా ట్రాప్ అవ్వలేరు అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ ఫేవర్‌లోని మీరు టర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి వెతుక్కోగలరండి. అంటే మీకు ఈజీ అవుతుంది ఆ పాత్ అనేది. సో, చూద్దాం ఇంకా యూనివర్స్ అసలు మీకేం గైడెన్స్ ఇస్తుందో. నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దండి. అక్కడ జరుగుతుందొకటి, మీరు ఆలోచిస్తుంది ఇంకొకటి. మీరలా ఆలోచిస్తే ఏది కూడా చేయలేరండి. యాక్చువల్‌గా నేను మీకు ముందే చెప్పాను. మీరేంటంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్ మీరేంటంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి, లేకపోతే మీరు ఒకళ్ళ నుంచి ఇదే కావాలి అని ఆశించి అలాంటి వ్యక్తి అయితే కాదు. ఏదైనా సరే మీరు సాధించుకోగలరు. లేకపోతే మీ ప్రయత్నాలు మీరు చేసైనా సరే ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళగలరు అనుకునే అంత అంటే మెచ్యూర్ పర్సన్ అని చెప్పొచ్చండి. సో, ఇలాంటి వ్యక్తి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈ చేంజెస్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసే టైంలోనే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి. బట్ మీరు ముందు ముందుకు వెళ్తుంటే చాలా పాజిటివిటీ ఉంది. అండ్ హ్యాపీనెస్ కూడా నాకు కనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌ని ఏంటంటే మీరు స్లోగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవసరం అండి మీకు. మీరు చాలా ఆలోచించుకొని అంటే కొంత మారాల్సి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. మీరు ఈ టైంలో ఫోకస్ పెట్టండి. ఈ సిట్యుయేషన్ పరంగా ఎక్కువ థింక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేసినా సరే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! వీల్ అనేది గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుందండి. మీరేంటంటే ఒక సింపుల్ పర్సన్ కాబట్టి మీ కర్మ కూడా ఎలా ఉంది అంటే మిమ్మల్ని ఒక హ్యాపీ ప్లేస్‌లోనే పెట్టాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇది గుడ్ కర్మ కాబట్టి. ఈ ప్రాసెస్ కొంచెం ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ అంటే మీకు పెద్ద హోప్‌ఫుల్‌గా కూడా కనిపించదు. అంటే ఎక్కడో హోప్ లేనట్టే ఉంటుంది. ఇది ఇంకేం వర్కౌట్ అవుతుంది. ఇంకిది ఇంతే అని చెప్పి ఈ పెయిన్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది కానీ అది పెయిన్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాసెస్ అలాంటిది. కొంచెం ల్యాగ్ అనమాట. బట్ డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రీడింగ్. ఎందుకంటే కొంచెం ఆహ్, మీ లైఫ్‌లో షిఫ్ట్స్ గురించి కాబట్టి కొంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ లైఫ్‌లోకి ఒక గుడ్ లక్‌ని తీసుకువస్తుంది అని మాత్రం మీరు నమ్మాలండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. అండ్ ఆల్రెడీ చెప్పాను ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే వీల్ ఆఫ్ కర్మ అని. సో, మీ లైఫ్‌లోకి ఎలాంటి మార్పులను తీసుకువస్తుంది? అది గుడ్డా? బ్యాడా? అసలు వీల్ అనేది ఎటువైపు స్పిన్ అవుతుంది? గుడ్ లక్ వైపు స్పిన్ అవుతుందా? లేకపోతే బ్యాడ్ లక్ వైపు స్పిన్ అవుతుందా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే జనరల్‌గా తొందరపడే టైప్ కాదండి. ఏదైనా ఒకటి చేసినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటి కూడా వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు జెన్యూనేనా కాదా అని చాలా ఆలోచిస్తారు. అంటే వ్యక్తులకేంటంటే తొందరగా కనెక్ట్ అవ్వరండి. బట్ కనెక్ట్ అయితే మాత్రం జెన్యూన్‌గా వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఇస్తారు. ఆ టైప్. సో, మీరేంటంటే ఇలానే పాస్ట్‌లోని మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ దగ్గర లేకపోతే కొన్ని దగ్గరలో మీరేంటంటే తొందరపడకుండా చాలా ఆలోచించి సిట్యుయేషన్స్‌ని కూడా చాలా డీప్‌గా అనాలిసిస్ చేసి ఆర్ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్ కొన్ని స్టెప్స్ వేయడం జరిగింది. అంటే మీరు ఈ సిట్యుయేషన్స్ పరంగా కూడా చాలా పేషెన్స్‌తో ఉన్నారండి. కమిటెడ్‌గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంపాషనేట్‌గా కూడా ఉన్నారు. అంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఎందుకలా అవుతుంది? లేకపోతే ఆ సిట్యుయేషన్ పరంగా మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్? లేకపోతే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం. మొత్తానికి ఇలా ఏంటంటే మీలోని నాకు ఆ జెంటిల్‌నెస్ అనేది కనిపిస్తుందండి. తొందరపడిపోయి, ఆవేశపడిపోయి, అనుకున్నవన్నీ వెంటనే అయిపోవాలి. ఆ టైపు నేచర్ అయితే మీలో నాకెక్కడా కనిపించట్లేదు. ఈ వ్యక్తితోనేంటంటే మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా కొన్ని ఆలోచించుకొనే చేశారు. వాళ్ళకేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేదు. ఇది వ్యక్తనే కాదండి. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా సరే మీరు తొందరపడకుండా జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ దానికోసం మీరేంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయడం జరిగింది. ఆర్ కమిటెడ్‌గా ఉండడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం ఈ చేంజెస్ ఎలా మారుతున్నాయి తెలుసా? మీరేంటంటే ఆవేశపడుతున్నారు. తొందర పడుతున్నారు. మీరు కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు ఓర్పుతో ఉండి, ఇప్పటి వరకు అంటే మీలోని ఆ జెంటిల్‌నెస్ సడెన్‌గా ఎందుకో చేంజ్ అయిందండి. అంటే జెంటిల్‌నెస్ చేంజ్ అవ్వకపోయినా సరే, ఇది అయిపోవాలి అని ఎందుకో కానీ చాలా గట్టిగా అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లోకి వెళ్తారు? ఇది మీకు ఎంత హర్టింగ్‌గా ఉంటుంది అని మీరు ఆలోచించట్లేదు. యాక్చువల్‌గా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారు. ఈ పర్టిక్యులర్ థింగ్ కోసం. అంటే ముందున్నంత పేషెన్స్ మీకు లేదు. రెండోదేంటంటే ఇంక వెయిట్ చేయాలి అని కూడా మీరు అనుకోవట్లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఎలానో ఒకలాగా ఇది మారిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. అంటే మీ ఫేవర్‌లో టర్న్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీరు హర్ట్ అవుతున్నారండి. అండ్ ఇంకా ఇంకా హర్ట్ అవుతారంట. ఇంకా ఇంకా ఇది మీకెలా ఉంటుంది అంటే ఒక టార్చర్‌లా ఉంటుందంట. ఎందుకు అంటే పాస్ట్‌లో మీరు ఏ వేలో అయితే డీల్ చేశారో ఇప్పుడు ఆ వేలో డీల్ చేయట్లేదు. సో, చేంజెస్ అనేవేంటంటే బ్యాడ్ లక్ అని చెప్పను కానీ థింగ్స్ మీరనుకున్నంత బెటర్ అయితే అవ్వట్లేదండి. దీనివల్ల మీకు అంటే పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఈ వీల్ అనేది స్పిన్ అవుతుంది. కానీ వీల్ ఏంటంటే గుడ్ లక్ వైపు స్పిన్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఇది బ్యాడ్ లక్ వైపు కూడా స్పిన్ అవ్వట్లేదు. ఎందుకంటే కొన్ని కార్డ్స్ చూస్తుంటే అది బ్యాడ్ లక్‌లా నాకు అనిపించట్లేదు. కానీ మీరు ఆశ పడుతుంది తప్పు కాదండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది చాలా జెన్యూన్ అండ్ సిన్సియర్‌గా కోరుకుంటున్నారు. కానీ అది అయ్యే పద్ధతి ఇలానే అవ్వాలి అనుకుంటున్నారు చూడండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అలా అనుకున్నా సరే అది అవ్వదు. అండ్ దానివల్ల మీరేంటంటే కొంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. ఇది ఒక హ్యాపీ వేలో ముందుకు వెళ్ళట్లేదు. మీరు చేస్తున్న పనుల వల్ల ఇదేమవుతుందంటే మరికొంచెం డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుంది. మరికొంచెం అంటే మీకే ఎక్సైట్‌మెంట్ లేకుండా, మీకే బోర్ అనిపించేసి, మీకే ఇంక ఇంట్రెస్ట్ పోయి అలా మారిపోతుందండి. ఆల్రెడీ మీకు తెలుస్తుంది ఈ డిఫరెన్సెస్. ఈ చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయి, ఏ వేలో వస్తున్నాయో మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా కొన్ని కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. మీ సిట్యుయేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది. చేంజెస్ అయితే వస్తున్నాయని మీకు తెలుసు కానీ, ఈ చేంజెస్ అనేవి అవి గుడ్ వేలో రావట్లేదు అని కూడా మీరు నోటీస్ చేయడం అయితే నిజమండి. నేను మీకు చెప్పేదేంటంటే దానికి రీజన్ ఒకటే. ఇప్పుడు మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడే అయిపోవాలి అనుకుంటున్నారు. లేకపోతే ఇలానే అవ్వాలి అనుకుంటున్నారు. బట్ మీరు పాస్ట్‌లో ఏంటంటే అలా లేరండి. మీ ఓల్డ్ సెల్ఫ్‌ని ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఈ న్యూ సెల్ఫే బావుందండి. లేకపోతే ఇలానే కోరుకుంటేనే మాకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అని. బట్ ఇలా మీరు కోరుకుంటే ఏమవుతుందంటే ఇది అవ్వదండి. దీనివల్ల మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం, లేకపోతే టయర్డ్ అయిపోవడం, మొత్తానికే గివ్ అప్ చేసేయాలి అనిపించడం, ఇంక ఇది మీ వల్ల కాదు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ సిట్యుయేషన్ మీద మీకు స్ట్రెంత్ అనేది రాదు. ఆర్ ఈ సిట్యుయేషన్ మీద మీకు ఆ కంట్రోల్ రాదండి. మీరేంటంటే దీన్ని హ్యాండిల్ చేయలేరు. నిజానికి ఇది మీకు ఈజీయే.
మీరు హ్యాండిల్ చేయగలిగిందే. దీనికి ఎవ్వరి సపోర్ట్ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అంటే స్టెబుల్‌గా థింక్ చేసే టైపో, లేకపోతే పేషెన్స్‌తో వ్యవహరించే టైపో మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ పర్సనే. ఇక్కడ ఇంకొకళ్ళు అంటే ఇన్వాల్వ్ అయ్యి మీకు థింగ్స్ బెటర్ చేసేదేం లేదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే మళ్ళీ మీరే మీ పేషెన్స్‌తో కానీ, మీకున్న కమిట్మెంట్‌తో కానీ హ్యాండిల్ చేసుకుంటారు. ఆ పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరేంటంటే మారిపోయారండి. మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది చాలా బెటర్ అనమాట ఈ సిట్యుయేషన్‌కి. బట్ ఇప్పుడు ఈ న్యూ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. ఆపోజిట్ సిట్యుయేషన్‌ని కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళకుండా చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు మీ వల్ల డ్యామేజ్ అవుతున్నారు. మీరు డ్యామేజ్ అయిపోతున్నారు. బట్ ఇది ఒక సిట్యుయేషన్ అయితే మాత్రం ఈ సిట్యుయేషన్ కూడా పాజిటివ్ వేలో వెళ్ళకుండా ఎవరు చేస్తున్నారంటే మీరే చేస్తున్నారు. ఎందుకంటే మీకున్న ప్యాషన్ ఇప్పుడు ఏమైందంటే ఇగ్నైట్ అయిందండి. ఇగ్నైట్ అవ్వడంలో తప్పులేదు కానీ ఇప్పుడు సడన్‌గా ఇప్పటికిప్పుడే అని మీరు అలా అయిపోతే ఎవరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. అది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ మీద మీకు కంట్రోల్ అయితే ఉంది. కాకపోతే మీరు ఇలానే బిహేవ్ చేసి ఇలానే కొన్ని థింగ్స్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ కంట్రోల్ అనేది కోల్పోతారండి. ఇంక ఈ సిట్యుయేషన్ మీద మీకు ఎలాంటి పవర్ కూడా ఉండదు. ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవ్వడం కాదు. మీరే గివ్ అప్ చేసేస్తారు. మీకు అవ్వదు అని చెప్పి. అక్కడి వరకు మీరు తీసుకువెళ్ళకపోతే మంచిది. ఎందుకంటే చేంజెస్ అయితే రావడం మంచిదే అండ్ చేంజెస్ వస్తున్నాయి కూడా మీకు అది తెలుస్తుంది. నేనే చెప్తున్నాను కదా! కానీ ఈ చేంజెస్ అనేవి మీ ఫేవర్‌లో రావట్లేదు అనేది కూడా మీరు నోటీస్ చేస్తున్నారు. సో, అలా నోటీస్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మారాల్సిన అవసరం ఉంది. మరి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటారో చూడండి. ఎందుకంటే చేంజెస్ అనేవి స్లోగా రావట్లేదండి. స్పీడ్‌గా వస్తున్నాయి. ఈ కార్డు 2 ఎప్పుడైతే వచ్చాయో దాని అర్థం ఏంటంటే ఈ చేంజెస్ అనేవి మీకు తెలియట్లేదు కానీ స్పీడ్‌గా వస్తుంది. అంటే డ్యామేజ్ అనేది కూడా అలానే జరుగుతది. తొందరగానే జరుగుతది. సో, కొంచెం స్లో డౌన్ అవ్వండి. స్లో డౌన్ అయ్యి వైస్‌గా డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్తున్నాను కదండీ! మీకేంటంటే ఇది అర్థం అవ్వట్లేదు కానీ మీరు ఆల్రెడీ డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతున్నారండి. మీకు తెలియకుండానే మీరేంటంటే ఒక రాంగ్ పాత్‌లోకి వెళ్తున్నారు. అంటే ఇది బ్యాడ్ లక్ వైపు స్పిన్ అవ్వడం కాదు. ఇప్పటికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మీకు ఛాన్స్ ఉంది. మీరు దీన్ని మార్చుకోగలరు. సో, అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ గురించి పక్కన పెడితే మీ నీడ్స్ ఏంటి? మీరేం కావాలి అనుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇవి తెలుసుకొని జెంటిల్ వేలో డీల్ చేయడానికి చూడండి. ఆర్ స్లోగా డీల్ చేయండి. అంతేకాని మీరేంటంటే తొందరపడిపోతే ఏదీ రాదండి. ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అంటే మీ సిట్యుయేషన్‌లోని ఆ వ్యక్తి నీడ్స్ ఏంటి? ఆ వ్యక్తికి ఏం కావాలి? ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నారు? అది మీరు ఇవ్వగలరా లేదా? ఇవ్వలేనప్పుడు చేయాల్సిందేంటి? ఇలా కొన్ని ఆలోచించాలండి. మీకు కావాలి అనిపించింది అని మీరు రష్ అయిపోయి మీరు ఫోర్స్ చేసేస్తే అది రాదు కదా! అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్ అయినా అంతేనండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు చేస్తుందేంటి? ఎంతవరకు వర్తీ మీరు చేసే పనులు? దీనివల్ల ఆ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవుతుందా? లేకపోతే ఇంకేదైనా మోడిఫికేషన్స్ అవసరమా అనేది మీరు తెలుసుకోవాలండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ట్రాన్స్‌పరెన్సీ కూడా ఇంపార్టెంట్. మీరు ఎస్కేప్ అయ్యి లేకపోతే మీరేంటంటే మ్యానిప్యులేట్ చేసి కొంత ఫేక్ చేసుకుంటూ అయితే ఉండొద్దు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తున్నట్టయితే. చెయ్యకపోతే పర్వాలేదు. మరీ మంచిది. యాక్చువల్‌గా మీరైతే ఆ టైప్ కాదు అని నేను అనుకుంటున్నా. బట్ మిస్టీరియస్ టైప్ అండి మీరైతే. సో, నేను మీకు ఒకటే చెప్తాను. మీరు చేస్తుందేంటో మీకు క్లారిటీ ఉన్నప్పుడు అది మీరు ఒక పీస్‌ఫుల్ వేలోనే చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. అండ్ వ్యక్తుల్ని స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తుల్ని స్టడీ చేయాలి అంటే మీరు వాళ్ళతో కలవాల్సి ఉంటుంది. మేమెవరితో కలవము, మేమెవరితో మాట్లాడము, లేకపోతే మాకెవరు అవసరం లేదు. ఇలాంటి మైండ్ సెట్ వద్దండి. ఒకవేళ మీరు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వ్యక్తులతో డీల్ చేస్తున్నట్టయితే వాళ్ళతో కలవడమే అన్నిటికంటే ఈజియెస్ట్ వే. మీరు కొన్ని సాధించుకోవాలి అంటే. ఇది వ్యక్తులకు సంబంధించింది కాకపోతే ఏ బాధ లేదు. బట్ ఒక వ్యక్తికి సంబంధించి బట్ కొంతమంది వ్యక్తులు ఈ సిట్యుయేషన్‌లో ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నారు అనంటే డెఫినిట్‌గా మీరేంటంటే ట్రై చెయ్యాలండి కలవడానికి. అప్పుడే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి మీరు తెచ్చుకోగలుగుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే
ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే వీల్ ఆఫ్ కర్మ కార్డ్ అండి. సో ఇది గుడ్ లక్ వైపు టర్న్ అవుతుందా లేకపోతే బ్యాడ్ లక్ వైపు టర్న్ అవుతుందా, అసలు వీల్ అనేది స్పిన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. బట్ మీ లైఫ్లో ఇది ఎటువైపు స్పిన్ అవుతుంది ఆర్ స్పిన్ అవ్వబోతుంది అనేది అయితే మనం చూద్దాం. గుడ్ కర్మ బేర్ చేయబోతున్నారా లేకపోతే బ్యాడ్ కర్మ బేర్ చేయబోతున్నారా, ఇలా కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీకు పాస్ట్‌లో చాలా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయండి. మీరేంటంటే ప్రయత్నం చాలా చేశారు. అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, ఒక వ్యక్తి పరంగా అయినా అవ్వచ్చు, కానీ చాలా ప్రయత్నాలు చేశారు. మీరు అంటే ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసారని చెప్పొచ్చు. అంతా ఇచ్చేసినా సరే మీకు డిసప్పాయింట్‌మెంటే మిగిలింది. మొత్తానికి ఇది సిట్యుయేషన్ అయినా, వ్యక్తి అయినా సరే, ఏదైనా సరే మీ ప్రయత్నాలైతే జరిగాయి. అండ్ మీకు కొంత క్లారిటీ కూడా వచ్చింది. ఇంక ఇది మీ వల్ల అవ్వదు, లేకపోతే ఇది మీరు చేయలేరు అని. బట్ స్టిల్ మీరేంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూసారు. ఆర్ థింగ్స్ బెటర్ చేయడానికే చూసారు. కాకపోతే మీరు డీల్ చేసిన విధానం అనేది కొంచెం బాలేదు. సో దానివల్ల ఏమైందంటే థింగ్స్ అనేవి ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోయాయండి. మీరు చేసింది తప్పైతే కాదు, డెఫినెట్‌గా మీరు కరెక్టే చేశారు. కాకపోతే ఆ చేసే విధానం ఏమైందంటే కరెక్ట్ అయిన విధానం కాదనమాట. దానివల్ల సిట్యుయేషన్ అనేది మీకు ఎగెయిన్స్ట్ అయిపోతుంది. లేకపోతే వ్యక్తులనేవాళ్ళు మారిపోతున్నారు అనేది మీరు రియలైజ్ అవ్వలేకపోయారు. అది అవ్వాలి, అనుకుంది జరగాలి అని మాత్రమే మీరు ఆలోచించారు. నిజానికి ఇది అవ్వదు అని మీకు ఎక్కడో అనిపించింది. బట్ ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఇలాంటివన్నీ కూడా మిస్ అయ్యారండి. సో దీనివల్ల ఇప్పుడు మీకేంటంటే ఇంక ఇది అవ్వదా, ఎలా అయినా అవ్వాలి, ఎలా అయినా సాధించుకోవాలి అనే ఆలోచనలే తప్ప ఇది ఎక్కడికి విడిచిపెట్టేసి మీరు ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకోవట్లేదు. పోనీ మూవ్ ఆన్ అవ్వాలి అనుకోకపోతే లేదు. బట్ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మీరు ఎక్కువ హర్ట్ అవుతున్నారండి. మిమ్మల్ని మీరేంటంటే చాలా టార్చర్ పెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. లేకపోతే ఆ ప్రెషర్ అనేది మీరు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ సిట్యుయేషన్ కానీ, ఈ పర్సన్ కానీ ఏది రీచ్ అవ్వలేదు. పోనీ రీచ్ అవ్వకపోతే మీరు గివ్ అప్ చేసేసారా అంటే గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఎలా అయినా సరే ఇది వర్కౌట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కాకపోతే ఇది అవ్వదు అని మీకు తెలుసు. అయినా సరే మీరేంటంటే అది విడిచిపెట్టలేకపోవడం వల్ల ఎక్కువ హర్ట్ అవుతున్నారండి. మీ హార్ట్ అనేది ఏంటంటే ఎక్కువ పెయిన్ తీసుకుంటుంది. అంటే ఆల్రెడీ మీ హార్ట్ బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. బట్ ఇదేంటంటే ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఆ పెయిన్ ఏంటంటే మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మీరు ఇది డ్రాప్ చేయాలండి. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయో లేకపోతే మీకు ఆ పెయిన్‌ని కలిగిస్తున్నాయో ఆ ఆలోచనల్ని మీరు డ్రాప్ చేయాలి. వీల్ అనేది నిజానికి మీ లైఫ్‌లో గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుంది చెప్పాలి అంటే. ఇదేంటంటే గుడ్ కర్మనే. కాకపోతే గుడ్ కర్మని మీరు బేర్ చేయాలి అంటే ముందు మీ లైఫ్‌లో ఉన్న ఆ నెగెటివ్ థింగ్స్‌ని కానీ లేకపోతే మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఈ ఇమాజినేషన్స్ కానీ ఇవన్నీ డ్రాప్ చేయాలండి. అవి మీరు డ్రాప్ చేయకపోతే మాత్రం అంటే మీరు రియాలిటీని చూడలేరు. మీరు ఈ టైంలో రియాలిటీని చూడడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రియాలిటీ అనేది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందంట. బట్ మీరు అది చూడలేకపోతున్నారు. ఎంతసేపు మీరు ఏదైతే కావాలి అనుకున్నారో, ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నారో దాన్నే మీరు పట్టుకొని అలా ఉండడం వల్ల మీరేంటంటే ఇంకా నెగటివిటీ పెంచుకుంటున్నారు. కానీ యూనివర్స్ మీకు ఇస్తుందేంటి, లేకపోతే యూనివర్స్ మీకోసం ఏం రెడీ చేస్తుంది అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారండి. ఇక్కడ యూనివర్స్ ఆల్రెడీ మీకు ఒకటి ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉంది. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అది మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ముందు మీకున్న ఈ ఇమాజినేషన్స్ కానీ, లేకపోతే ఈ ఫ్యాంటసీస్ కానీ, లేకపోతే ఇంకేమైనా థాట్స్ కానీ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది నాకు. సో ఇది డ్రాప్ అయితే తప్ప మీరేంటంటే మీ లైఫ్‌లో మీకు యూనివర్స్ ఇస్తుంది ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వలేరు. ఆన్సర్స్ కూడా మీ ముందుకు రావండి. ఆ కొత్త హ్యాపీనెస్ అనేది
మీరు చూడలేరు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జాస్ట్ అయిపోతారండి. ఆన్సర్స్ దొరకకపోయినా మీరేంటంటే పెద్ద ఫీల్ అవ్వరు కానీ, ఆర్ మీకు ఈ కొత్త హ్యాపీనెస్ కూడా అవసరం లేదు కానీ, అట్‌లీస్ట్ మీరు పీస్‌ని ఫీల్ అవ్వాలి కదా! ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లోని కానీ మీరు ఇవి డ్రాప్ చెయ్యకపోతే, యూనివర్స్ ఆఫర్ చేస్తుంది కానీ మీరు నోటీస్ చేయకపోతే మీరు ఎలాగో పెయిన్ ఫీల్ అవుతారు. కాదు అనను. బట్ యూనివర్స్ ఏం చేస్తుంది అంటే, ఈ సిట్యుయేషన్‌లో ఇంటర్ఫియర్ అవుతుందండి. ఇంటర్ఫియర్ అయ్యి మీరు మళ్ళీ మళ్ళీ పెయిన్ ఫీల్ అయ్యి, మళ్ళీ మళ్ళీ మీరు సఫర్ అయ్యేలా చేస్తుంది. అప్పుడైనా సరే మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకుంటారు. మీకోసం మీరు ఒక స్టాండ్ తీసుకుంటారు అని చెప్పి. ఇక్కడ మీ బాడీకి కానీ, మైండ్‌కి కానీ, సోల్‌కి కానీ రెస్ట్ అవసరం అండి. చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. మీ కార్డ్స్ కానీ చూస్తున్నట్టయితే అంటే ఈ చేంజెస్ అనేవి పాజిటివ్ వైపే వస్తున్నాయి కానీ లైక్ ఏంటంటే షిఫ్ట్ అనేది ఒక పాజిటివ్ వేలోనే ఉంది కానీ మీరేంటంటే అది నోటీస్ చేయడానికి అంత ఫ్రీగా లేరనమాట. మైండ్ అంతా నెగెటివ్ థాట్స్‌తో ఆక్యుపై చేసుకున్నారు. సో ఇది రిలీజ్ చేస్తే తప్ప మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో మీకు క్లారిటీ రాదు. ఆర్ మీ లైఫ్ ఎటు వెళ్తుందో కూడా మీకు క్లారిటీ రాదు. బట్ ఇది ఒక పాజిటివ్ వేలో వెళ్తుందైతే మాత్రం నిజమండి. నేను చెప్తున్నాను కదా! మీరు ఇది డ్రాప్ చేస్తే మంచిది. లేకపోతే యూనివర్స్ ఇంటర్ఫియర్ అయ్యి అనవసరంగా మీకు మీరే అది గివ్ అప్ చేసేలా చేస్తుంది. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మొత్తానికే ఎగ్జాస్ట్ అయిపోయేలా చేస్తుంది. అప్పుడు మొత్తానికే మీరు ఎలా చేంజ్ అయిపోతారు అంటే ఇంకా ఎక్కడా కూడా మినిమమ్ ఛాన్స్ లేకుండా అయిపోతుందనమాట. ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోవడానికి కూడా మీకు ఏ ఛాన్సు కనబడకుండా అయిపోతుంది. సో అందుకే జాగ్రత్తగా మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లోని మేనిఫెస్టేషన్స్ అనేవి నిజంగా అవుతాయండి. కానీ ఆ మేనిఫెస్టేషన్స్ జరగాలి అంటే మీరు ఈ మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం జరగవండి అవి. మేనిఫెస్టేషన్స్ కూడా ఏంటంటే హై వైబ్రేషన్స్‌లో ఉంటేనే అవుతాయి. లైక్ ఏంటంటే మీరు చాలా పాజిటివ్‌గా ఉండాలి అండ్ పాజిటివ్ అవుట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్ ఎలా ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి. మీకు మీరు ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఉండాలి. అలాంటప్పుడే మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. బట్ మీరు ఇలా ఉంటే మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వండి. మీరు మారాల్సిన అవసరం అయితే నాకు చాలా కనిపిస్తుంది. మీ లైఫ్‌లోని ఏంటంటే చాలా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ వీల్ కూడా గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుంది. బట్ అది మీరు నోటీస్ చేసే పరిస్థితిలో లేరు. వన్స్ మీరు ఏ రోజైతే అది నోటీస్ చేస్తారో మీరింత టైం వేస్ట్ చేసుకున్నారా అని ముందు రిగ్రెట్ అవుతారు. ఇక్కడ మీరు ఏదైనా చేయగలరండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ అవసరం. బట్ ఇక్కడ మీకు ఇప్పుడు ప్రెజెంట్ కాన్ఫిడెన్స్ లేదు. అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నారు. అంటే లైఫ్‌ని ఎటో తీసుకువెళ్దాం అని చూస్తున్నారండి. ఈ ఆలోచనలు డ్రాప్ చేస్తే మీరు ఒక సేఫ్ జోన్‌లో అయితే ఉంటారు. మీరు డ్రాప్ చేయకపోయినా సరే అల్టిమేట్‌గా ఆ డైరెక్షన్‌లోనే వెళ్ళాలి. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీకు తొందరగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు పీస్‌ని కూడా ఫీల్ అవ్వగలుగుతారు. బట్ మీరు ఇవి డ్రాప్ చేయకపోతే మాత్రం సఫర్ అవుతారండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయండి. ఆ ఆన్సర్స్ ఏంటంటే మీరు నోటీస్ చేయలేకపోతున్నారు. కీ మీ దగ్గరే ఉంది. లాక్ ఓపెన్ చేయాలి అని అంటే మీరు ముందు ఆ కీ మీ దగ్గర ఉంది అని రియలైజ్ అవ్వాలి. మీరేంటంటే చాలా బిజీగా ఉన్నారనమాట. డిప్రెషన్‌లోని లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవుతూ, స్ట్రెస్ తెచ్చుకుంటూ, ఈ సిట్యుయేషన్స్ ఇంకింతే, లేకపోతే మీ ఫేట్ మారదు, లేకపోతే ఇంకిలా బ్యాడ్ లక్‌లోనే ఉంటారు అనుకోని వాటిల్లో చాలా బిజీగా ఉన్నారు. అయిపోయిన వాటిని గుర్తు చేసుకొని, ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటది. లేకపోతే ఇంకా ఎప్పటికీ కూడా కొన్ని బెటర్ అవ్వవు. ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారు. సో అవి డ్రాప్ చేస్తే కానీ మీ లైఫ్‌లో ఈ షిఫ్ట్ అనేది మీరు నోటీస్ చేయలేరండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మేజర్ షిఫ్ట్సే ఉన్నాయి. ఆ మేజర్ షిఫ్ట్స్ కూడా ఏంటంటే మీకు ఒక హ్యాపీనెస్‌ని ఇస్తాయండి. ఇక్కడి నుంచి మినిమమ్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో డెఫినిట్‌గా మీ లైఫ్ చాలా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అది మీరు ఊహించని విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ పాజిటివ్ వేలోనే అవుతాయి. గుడ్ కర్మ అని చెప్పొచ్చండి ఇది. ఆ ఫ్రూట్స్‌ని కూడా మీరు బేర్ చేస్తారు. ఎందుకో కానీ మీ లైఫ్ ఏంటంటే ఒక బెటర్ వేలో ప్రోగ్రెస్ అవుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. మీకు యూనివర్స్ అయితే చాలా అష్యూరెన్స్ ఇస్తుంది. అండ్ ఈవెన్ మిమ్మల్ని ఈ జోన్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా చాలా సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ మీరు అది అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి మీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందో, మీరు ఎప్పుడు మారుతారు అనేది మీ చేతుల్లోనే ఉంది. వీలైతే మాత్రం గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుంది. అండ్ దీనివల్ల మీరేంటంటే కొత్త సంతోషాలని కూడా చూస్తారంట.
కొన్ని సాధించుకోగలుగుతారు. బట్ ఏంటంటే, ఈ మార్పులనేవి మీకు మీరు చేసుకోవాలండి. లాక్ ఏంటంటే, ఓపెన్ చేయాలి అంటే కీ మీ దగ్గరే ఉంది. ఇంకొకళ్ళు పోనీ వచ్చి ఆ లాక్‌ని ఓపెన్ చేద్దాం అంటే వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఈవెన్ ఎంతమంది ఇంటర్ఫియర్ అయినా సరే అది అవ్వదంతే. మీ కీతో మీరు ఓపెన్ చేస్తేనే ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డోర్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉందండి. ఆ డోర్ ఓపెన్ అయితే తప్ప మీరు ఒక కొత్త హ్యాపీనెస్‌నయితే చూడలేరు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా సైన్ ఇస్తుంది. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్ అండి మీ లైఫ్‌లో. ఈ న్యూ బిగినింగ్స్ కూడా ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌లా మారుస్తాయి అని చెప్పొచ్చు. ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా మారుతారు. ఏదైనా ఒకటి చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించడం కానీ, లేకపోతే కాంపాషనేట్‌గా ఉండడం కానీ అన్నీ జరుగుతాయండి. ఎందుకో కానీ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి మీ కార్డ్స్ అయితే. మీరే పాజిటివ్‌గా మారాల్సుంది. సో, ఈ రోజు నుంచి అయితే ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని మీరొక న్యూ బిగినింగ్స్‌నయితే చూస్తారండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి కూడా మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.